హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ జాబ్ పోర్టల్. మీరు కనుక కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనం ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. సో అసలు ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో మెయిన్స్ డేట్ చూద్దాం ఫస్ట్ ఒకసారి. మెయిన్స్ డేట్ వచ్చేసి మనకి 29th నవంబర్ 2025 ఉంది. సో మనం ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ కొన్ని డేట్స్ మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఇది ఐబీపీఎస్ పీఓ వచ్చేసి మనకి 15 days బిఫోర్ వచ్చింది. అంటే ప్రిలిమ్స్ రిజల్ట్ అంటే మెయిన్స్కి 15 days బిఫోర్ వచ్చింది. సో అండ్ ఎస్బీఐ వచ్చేసి 10 days బిఫోర్. ఇది ఎప్పటి నుంచో ట్రెండ్ అనేది ఇలానే నడుస్తుంది. ఎస్బీఐ వచ్చేసి 10 days బిఫోర్, ఐబీపీఎస్ వచ్చేసి 10 to 15 days మధ్యలో. సో ఇట్లా మనం ఒకసారి చూసుకుంటే సో ఐబీపీఎస్ క్లర్క్ కూడా సేమ్ మనకి అలానే ఒక 12 to 15 days మధ్యలో వచ్చే ఛాన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంది. సో అట్లా ఒకసారి మనం చూసుకుంటే మనకి 29కి 15 days బిఫోర్ ఆర్ 12 days బిఫోర్ అంటే ఎగ్జాక్ట్గా మనకి ఒక 12 నుంచి 15th అంటే 12 నుంచి 15th నవంబర్ 2025న వచ్చే ఛాన్స్ అనేది బాగా హైగా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రిలిమ్స్ రిజల్ట్ కోసం అసలు వెయిట్ చేయొద్దు. మీరు ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ప్రాక్టీస్ కానీ లేకపోతే మాక్ టెస్ట్లు రాయటం కానీ సో మీరు ఏంటంటే ఆ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది మైండ్లోంచి తీసేసి మీరు కనుక మంచిగా పెట్టారు లేకపోతే సమ్ ఐటమ్స్ మీరు పెట్టిన పర్టికులర్ స్టేట్కి మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వగలరు లేదా మంచిగా రాశారు అని కనుక మీరు అనుకుంటే మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయొద్దు. మీరు కన్ఫామ్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఈ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన కాడి నుంచి మనకేంటంటే అంటే మనం ఆల్రెడీ చదివింది రివిజన్ చేసుకోవాలి తప్ప మనం కొత్తవి స్టార్ట్ చేయకూడదు. సో ఉన్నది రివిజన్ చేసుకుంటూ డైలీ ఒక మాక్ టెస్ట్ రాస్తూ మనకి దానికి అలవాటు పడుతూ ఉండాలి. సో ఇది ప్రాసెస్. సో అందుకని ఈ రిజల్ట్ మాత్రం 12th నుంచి 15 నవంబర్ మధ్యలో కన్ఫామ్గా వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. అప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనేది నేను డెఫినెట్లీ ఒక వీడియో చేస్తాను మెయిన్స్ది. ఫస్ట్ దానికన్నా ముందు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ చేస్తాను అండ్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ తర్వాత చేస్తాను. మ్యాక్సిమం రెండింటికి ఒకటే, బట్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నేను చెప్తాను.